ఫోన్ పే ఫోన్ పే దూడ పే ఫోన్ పే ఎందుకన్నా తెలుసా? అది ఫోన్ లో ఉంటుంది కాబట్టి ఫోన్ పే. అమ్మా కొద్దిగా అన్నం ఉంటే ఏంటమ్మా? ఎవరినైనా నీకు బాగా కావాల్సిన అమ్మా. మా మాకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారబ్బా? అమ్మా నేనమ్మా ముష్టోడిని. ఊర ముష్టోడా? నువ్వు మాకు కావాల్సినోడు బెటరా? అదైతే అమ్మ అంత మాట అన్నావు. 10 మంది ఇంటికి వెళ్ళాడు కొంత కావాల్సిన వాడు కదమ్మ నేను. సరే ఏటి కావాలి నాయనా? ఏది కావాలమ్మా? ముష్టోడికి ఒక ముద్దుని చేసి అమ్మ. ముద్దేస్తాను గాని సరే వచ్చి ఇక్కడ కూర్చోరా. వచ్చి కూర్చో నాయనా. మా తల్లి అమ్మ నువ్వు ఎంత మంచిదాను. ఏటి ముష్టోని కూడా రమ్మంటాను ఇంట్లోకి. పోండి. ఏటి నేను అంత పౌడర్ రాసుకున్నావు? మొన్న ఏటి మేకప్ వేయకూడము కుక్కలో పిక్కలు కుక్కడానికి వచ్చి అమ్మ. అందుకని పౌడర్ వేసి మేకప్ వేసిన నన్ను చూసి పారిపోయి. మరి మంచి ఆలోచన. మరి అసలు నా పిక్కల కుక్కల కన్నా బాగున్నాయి. దానివల్ల డైలాగ్ లేస్తున్నావునే. నీ డైలాగులకి డబ్బులు వేసేస్తుంటారు అందరూ. ఇప్పుడు ఆ డబ్బులు లేక నా మీ బాధ అంతా. కొన్ని చల్ల చేతులతో కొద్దిగా టీ పెడతా. సరే నేను కూర్చో. మంచి తెల్లాగా ఉంది. కొద్దిగా అన్నం పెడుతుంది. డబ్బులు ఇస్తే బాగుండు. సాయంత్రం మళ్ళీ మందుకో డబ్బులు అడుగుతుంది. ఇదిగో నాయన వేడుకుంది చూడు. వేడిగా ఉందమ్మా. మూతి కాలిపోగలరు తొందరపడి తాగితే. అన్నదమ్మ నాకు అలవాటే. ఒక ఇల్లు అనుకున్నావు 10 ఇంట్లో కదా పాప తాగి వెళ్ళిపోతున్నావు. నీ మాటలకే పడిపోయి డబ్బులు వేసేస్తారా? మరేటైతే 10 ఇంటికి తిరిగి సత్తావు, 10 కూరలు తింటావు, 10 ఇల్లు విషయాలు కూడా నీకు తెలుస్తాయి. ఏదమ్మా ఇప్పుడు 10 ఇంట్లోకి వెళ్ళి వస్తాను కానీ భయం వేస్తుంది. ఏట్రా అలాగని కదా? ఒక ఇంటికి వెళ్తే సెలర ఉండదు, ఒక ఇంటికి వెళ్తే కూర ఉండదు, ఒక ఇంటికి వెళ్తే ముద్ద ఉండదు, ఒక ఇంటికి వెళ్తే భార్య భర్తలు కొట్టుకుంటారు. ఆ టైంలో మేము వెళ్తే మమ్మల్ని కొట్టేస్తాడు మాకు భయం. ఒక్కొక్క ఇంట్లో కుక్కలు ఉంటాయమ్మా. గేట్ తీయకముందే వస్తాయి. ఒక ఇంట్లోనూ తగ్గులు ఆడుకుంటారు, ఒక ఇంట్లోనూ గుసగుసలు ఆడుకుంటారు. ఏంటి ఇంటికి వెళ్ళి అడగాలంటే అప్పుల్లో గట్టలేరు. నాయన అంటారు నేనాగే ఏంటి నాయన బయట విశేషాలు అంటారు. నేనైతే టీవీనైనా వార్త పెడతాను చెప్పడానికి. అదేంటి అంత మాట అనేసావు? అన్ని విషయాలు తెలిస్తే అని ఏదో కూర్చోబెట్టి అడుగుతుంటే పోనీ అవన్నీ ఎందుకు? నాకు కొద్ది చిల్లర ఇచ్చేయమ్మా. ఆ చిల్లర లేక కదా నిన్ను కూర్చోబెట్టాను. ఇప్పుడేవో వచ్చాయి కదా పెయ్యిలో దోడలో వచ్చాయి కదా. ఆ దోడలో పెయ్యిలు వచ్చిన నుంచి అదేంట్రా ఫోన్ లో ఉంటుంది కదా పెయ్య. నాకన్నా చదువుకోనగలదు. అది పెయ్యి ఆవు గట్ట కాదమ్మా. ఫోన్ పెయ్యి. ఫోన్ పెయ్య దూడ పెయ్యి. ఫోన్ పే ఎందుకన్నా తెలుసా? అది ఫోన్ లో ఉంటుంది కాబట్టి ఫోన్ పే. అవునా? అది టీవీలో ఉంది టీవీ పే. ఇదేట్రా ఇప్పుడు ఫోన్ లో ఉంది ఫోన్ పే, ఇప్పుడు టీవీలో ఉన్న టీవీ పే కదా. అయితే నీకు చిల్లర లేదురా నాయన. మొగుడు అప్పుడల్లా జోబీలోనో లేకపోతే ప్యాంటు జోబీలోనో ఎక్కడో ఒక డబ్బులు ఉండేవి, కబోర్డ్ లోనో ఉండేవి. ఈ పెయిల్ వచ్చిన నుంచి అసలు డబ్బులే పెట్టడం మానేశాడు. మాకు నా బతుకని దారుణంగా ఉన్నట్టున్నా నీకు. ఏ చెప్తారా మరి. ఆ పెయిల్ వచ్చిన నుంచి అవన్నీ 10 రూపాయలు పెరిగి పెట్టి తెచ్చుకుంటాం. ఆ 10 రూపాయలు నీకెందుకు ఎంతసేపు కూర్చోబెట్టాలి? వాళ్ళమ్మ ఎంత చేసింది ముచ్చట్లకు పెట్టావు నన్ను ఎక్కడ. అదే అలాగని అమ్మ పోనీ ఇన్ని అంటారు కదా పెయ్యి అంటారు కదా. ఒక నిమిషము ఫోన్ పేలు వేసే ముందు డబ్బులు నాకు అకౌంటే లేదు. ఇంకా ఫోన్ పెయ్యి అట. పోరమ్మ నేనే నీకని మంచి ఉంది కదా. నాకు ఎంత మూసుకుంటాను ఒక అకౌంట్ ఉంది, నీకు అకౌంట్ కూడా లేదా? ఫోన్ ఉంది, అకౌంట్ ఉంది. కొన్నాను ఫోన్ ఎంతరా? 15,000. మరేంటి ఫోన్ కూడా లేదురా. 2 నెలలు ముష్టెత్తుకుని డబ్బులు తాకుండా ఉంటే కొన్నాను. మరి ఫోన్ ఫోటో తీసామంటే ముందు వచ్చి అది ఫోటో ఎక్కడికి? ఫోన్లోకి. బాగా వేసినావు లేరా జోకు. సరే తమ్మి నేను వెళ్తాను. సరే నాన్న చల్లగా చిల్లర లేదు. సరే సరే ఉంటానమ్మా జాగ్రత్త. సరే మళ్ళీ రా నాయన. ఎందుకమ్మా? నాకున్న ఇది టైం అంతా వేస్ట్ చేయడానికి. అది కాదురా, ఏవైనా ఊర్లో ఉన్న ముచ్చట్లు చెప్తా.
నాకు ఇంకో ఓపిక లేదమ్మా, నాకు మందు టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది.